హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. రోజులుగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు, ఇంజనీరింగ్ వర్కర్స్, కరెంట్ వర్కర్స్ అంతా సమ్మె చేస్తూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. మరి మాది కూటమి ప్రభుత్వము, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నాము, ప్రజా శ్రేయస్సు మా లక్ష్యం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు మరి వెంటనే అక్కడ ఉన్న విజయవాడలో కార్మిక నాయకులు పిలిపించి ఈ రోజు రేపు చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన కోరిక తీర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే రాబోయే రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంఘాలు ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాము. మరి వెంటనే కార్మికుల సమస్యలు తీర్చాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. సిపిఐ పార్టీ ఏఐటీసీ ఈ కార్మికులకు సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి లైటింగ్, వాటర్ సెక్షన్ లో పనిచేస్తున్న ఆఫ్కాస్ వర్కర్లు చేపట్టిన దీక్షకు సిపిఐ ఏఐటీసీగా మద్దతు తెలుపుతూ మరి వీరు చేస్తున్నటువంటి న్యాయమైన కోరికలని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మరి పరిష్కారం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఎక్కడైనా సరే ధర్నాలు, రిలే ఫాస్ట్, ఇతర కార్యక్రమాలు, రాస్తారోకోలు చేస్తే ముందుగా అంబులెన్స్, తర్వాత వాటర్ ట్యాంకులు ఏవైనా రాని వెంటనే వాళ్ళని ట్యాంకులు పంపిస్తాం. మరి దీక్షల్లో, రాస్తారోకుల్లో చేస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా వాటర్ కి మేమంత ప్రాధాన్యత ఇస్తున్నాం. మరి రాష్ట్ర ప్రజలు మంచి యోగక్షేమాలు చూడాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వాటర్ సెక్షన్, లైటింగ్ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలను పరిష్కారం చేయడానికి ముందుకు రావాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 500 మంది మాత్రమే ఈరోజు ఇంజనీరింగ్, లైటింగ్ సెక్షన్ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి అతి తక్కువ జీతాలతో 15,000 రూపాయల జీతాలతో పనిచేస్తున్నటువంటి ఈ కార్మికులకి మరి సుప్రీంకోర్టు, అదేవిధంగా హైకోర్టు ప్రకటించినట్టుగా సమాన పనికి సమాన వేతనం అన్నట్టుగా 26,000 రూపాయలు నెలసరి జీతాన్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ కార్మికులు యూనియన్లు మళ్ళీ వాళ్ళ యొక్క హక్కుల కోసం సమ్మె బాటపట్టారు. ఆ సమ్మెకు గుంటకల్లో సిపిఐ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మళ్ళీ వాళ్ళు ఏవైతే ఈరోజు దీక్షల్లో చేపట్టారో వాళ్ళకి సంబంధించిన సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కానీ చూసాం, మళ్ళీ ఈ కార్మికులు యూనియన్ ఒక సమ్మె నుంచే హక్కులు సాధించుకోవాలంటే 78 ఏళ్ళ స్వతంత్ర సమయంలో కానీ ఇప్పటికి కానీ చాలా సిగ్గుచేటు. మళ్ళీ కాబట్టి ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం వీళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించే దిశలో ప్రయత్నం చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. గుంతకల్ ప్రజలందరికీ నమస్కారాలు. మరి ఏఐటీసీ తరఫున మున్సిపాలిటీ యూనియన్ కార్మికులందరికీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మున్సిపాలిటీ ఇంజనీరింగ్ సెక్షన్ లో దాదాపు 30 ఏళ్ళుగా పనిచేస్తున్న కార్మికులందరూ ఈ రోజు దాదాపు 40 ఏళ్ళుగా పనిచేస్తున్న కార్మికులందరికీ 14,000, 15,000 రూపాయల జీతాలు ఇస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి. ఆ జీవో కూడా అమలు చేయకోకుండా తుంగులో తుక్కు పెట్టిన 2 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఇప్పటికైనా కూడా పేద ప్రజల పైన, కార్మికుల పైన చున్న చూపు చూస్తూనే ఉన్నారు. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కార్మికులకి వెంటనే 26,000 రూపాయల జీతాలు అమలు చేయాలని చెప్పేసి ఏఐటీసీగా మద్దతు తెలియజేస్తున్నాం. జేఏసీ ఆధ్వర్యంలో మన గుంతకల్ మున్సిపల్ ఆఫీస్ ముందర మరి ఎమర్జెన్సీ సర్వీస్ అంటే కరెంటు, వీధి దీపాలకు సంబంధించి కార్మికులు, వాటర్కి సంబంధించిన కార్మికులు సమ్మెలో కూర్చున్నారు. వాళ్ళకు మద్దతుగా ఈరోజు గుంతకల్ ఏఐటీసీ మద్దతు తెలుపుతూ మరి ఈరోజు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి కార్మికుల్ని ఒక చిన్న చూపు చూస్తున్నారే తప్ప ఆ సమస్యల మీద స్పందించిన పాపన పోలేదు. అంతేకాకుండా వీళ్ళని ఆప్కాస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏఐటీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. అలాగే వాళ్ళకి పెండింగ్ లో ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులన్నీ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు అడుగుతా ఉన్నాం. ఈరోజు రేషన్ కార్డు ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళకు కూడా
సంక్షేమ పథకాల్లో ఈ కార్మికులను కూడా చేర్చాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దశల వారీగా ఉద్యమానికి మద్దతు తెలుపుతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నా ధన్యవాదాలు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. రాష్ట్ర వ్యాప్తంగా గత 2 నెలలుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం మొండి నిద్రపోతుంది. దున్నపోతు మీద వాన కురుస్తున్నట్లు వ్యవహరిస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. మేము అడిగేది గొంతమ్మ కోరిక కాదు. ఇకనైనా దయచేసి చర్చలు జరిపి మా సమస్యలు నెరవేర్చాలి. రాష్ట్ర వ్యాప్తంగా 13,000 కార్మికులు మాత్రమే ఉన్నారు. అని కనీసం ఇంగిత జ్ఞానము లేని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. 13,000 మంది మా కార్మికులు ఏ ప్రభుత్వానికి కానీ కనపడదు. అది మా కర్మ. 1,30,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కూడా కనపడలేదు. కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం డిఎస్సి 16,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ మా గురించి మాట్లాడే నాయకులు కనిపించడం లేదు. మాకు చివరిగా ఆమరణ దీక్ష శరణ్యం. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మన గుంతకల్ పురపాలక సంఘంలో ఇంజనీరింగ్ కార్మికులు గత 15 రోజుల నుంచి రోజువారీ కార్యక్రమాలు చేస్తూ గత 3 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నాము. ఎందుకంటే మాకి కనీస వేతనము, సంక్షేమ పథకాలు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. ఇలా రోజువారీ కార్యక్రమాలు చేస్తూ గత 22వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నాము. వెంటనే ప్రభుత్వం వారు మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము. లేదంటే అమర నిరాకరణ దీక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాము. కావున ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ జేఏసీ కమిటీ వారిని పిలిపించి అన్ని ఇంజనీరింగ్ కార్మిక సంఘాలను పిలిపించి వెంటనే మా యొక్క సమస్యలను పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. ఏ మారుమూల కార్యక్రమాలు చేసినా ఇంజనీరింగ్ కార్మికులు లేనిదే మున్సిపాలిటీలో కానీ పట్టణంలో కానీ ప్రభుత్వ కార్యక్రమాలు ఏమీ నడిచే అవకాశాలు లేవు. కానీ ఈ రోజు ఇన్ని రోజుల నుంచి మీరు కూర్చున్నా కానీ కనీసమైన స్పందన లేదు. ఏమడుతారో వాళ్ళు వేతనాలు ఇవ్వాలని అడుగుతా ఉన్నారు. ఈ వేతనాలు అడుగుతా ఉంటే ఈరోజు ఈ సమస్యల్ని పరిష్కరించకపోగా రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఎన్నో కార్మిక చట్టాలు సాధిస్తున్నటువంటి భారతదేశంలో బ్రిటిష్ వారితో సాధిస్తున్నటువంటి చట్టాలని త్వరలో చెప్తూ ఈరోజు మేడే జరుపుతున్నటువంటి 8 గంటల పని విధానాన్ని దాన్ని రద్దు చేస్తూ మొన్ననే మంత్రివర్గం మీటింగ్ జరిగింది. మంత్రివర్గం మీటింగ్ లో మళ్ళీ 10 గంటలకు పని ప్రారంభించేకి మన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇది ఎట్లా సాధ్యము? ఈ రోజు మేము జీతాలు పెంచండి అని అడుగుతా ఉంటే ఏ రోజు దగ్గర 3 సంవత్సరాల క్రితము ఏదైతే 10 గంటలు సాధించుకున్నామో 8 గంటల పనిదినాన్ని ఈ రోజు 10 గంటల పనిదినాలుగా మొన్ననే మరి మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎంతో మంది ప్రాణత్యాగంతో తీసుకొచ్చినటువంటి 8 గంటల పని విధానాన్ని మీరు ఏ విధంగా ఆమోదిస్తారు? ఎలక్షన్లో మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, కనీస వేతనాలు ఇస్తామని చెప్పారు. ఈ రోజు ఉద్యోగం వాళ్ళ కనీస వేతనాలు అడుగుతూ ఉంటే ఆ వేతనాల గురించి మాట్లాడకుండా, వాళ్ళ సమస్యల పైన మాట్లాడకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్ళకి ఏమి అందించకుండా 10 గంటలు పెంచే పని పెట్టుకున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఏదైతే వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాయో వాటినే పాటిస్తున్నాయి తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పోవట్లేదు. ఏదైతే కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి లేబర్ కోడ్లకు అనుగుణంగా ఈరోజు కార్మిక చట్టాలు మార్చుతూ పోతా ఉన్నారు. కాబట్టి కార్మిక చట్టాల మార్పులకు మేము ఏమాత్రం అంగీకరించము. ఈ 10 గంటల ఆ పని విధానాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఏదైతే ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళతో ఈరోజు పని చేయించుకొని ఎన్ని కష్టాలు ఉన్నాయంటే కనీసం సరైన సౌకర్యాలు లేని దగ్గర పోయి వర్షం కానీ ఎట్లాంటి పరిస్థితుల్లో కానీ నీళ్లు వదలంలో కానీ అక్కడ ప్రజలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ప్రజలు ఓ రకంగా ఉంటే, అధికార పార్టీ ఓ రకంగా ఉంటే, ప్రతిపక్షం ఓ రకంగా ఉన్నా కానీ వాళ్ళందరూ సంధి చెప్పుకొని ఈరోజు టౌన్ ప్రజలందరికీ నీళ్లు అందిస్తా ఉన్నారు. ఏదైనా చిన్న గాలి వచ్చినా కానీ ఒక చిన్న గాలి వస్తే బాక్సులు కరెంట్ ఎగిరిపోతాయి, లైన్లు ఎగిరిపోతా ఉంటాయి. అట్లాంటి ప్రమాదమైన పరిస్థితుల్లో కానీ రాజుకుంటే కానీ సరే బాక్స్ లాంచ్ చేసి ప్రజలందరికీ కరెంటు సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు. కానీ ఇంత కష్టపడి ప్రాణాలకు తెగించి కరెంటు వైర్లు కుట్టుకొని ఏ రకమైన వాళ్ళకి సేఫ్టీ లేవు. వాళ్ళకి ఏదైనా జరిగితే గవర్నమెంట్ నుంచి పన్నా లేకపోతే జరిగినా కనీసం మున్సిపాలిటీ నుంచి ఏ రకమైన సహాయ సహకారాలు లేవు. కానీ వాళ్ళు ధైర్యంగా 13,000 రూపాయల జీతాల కోసం ఇంత కష్టపడి పనిచేస్తా ఉన్నారు. గతంలో కాంట్రాక్ట్ వర్కింగ్ లో చేసిన కొంతమంది వర్కర్స్ కి ఇంతవరకు జీతాలు కానీ రాలే.
వాళ్ళ జీతాలు రాకపోగా వేరే పనులు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు పనిభారం పెరిగింది, వర్కర్స్ తగ్గుతా ఉన్నారు, రిటైర్మెంట్ పెరిగింది. రిటైర్మెంట్ స్థలంలో కొత్త వాళ్ళని చేసుకోలే, కొత్త వాళ్ళని చేసుకోకుండా ఉన్న కార్మికుల్ని తగ్గిస్తూ పోతూ వాళ్ళు సరైన జీతాలన్నీ ఫెయిల్ అవుతా ఉన్నారు. ఇట్లాంటి కష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా ఎమ్మెల్యే గారు దీనికి తలన చేసుకొని ఈ విషయాలపై చర్చించి ఈ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళే కొంచెం కోరికలు కోరడం లేదు. వాళ్ళ సమస్య ఏముంది, ఏ జీతాలు అయితే పెంచమని అడుగుతున్నారో ఆ జీతాలపై చర్చించాలా. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మె విజయవంతం కావాలా. ఈ సమ్మెకు సిపిఐ పార్టీ ఏఐటీసీగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మా పార్టీని ఏఐటీసీ తప్పకుండా మీతో పాటు ఈ ఉద్యమంలో పాల్గొని ఈ విజయం సాధించేంత వరకు మీ ఎన్నటి ఉంటామని తెలియజేస్తూ